హలో గాయస్, వెల్కమ్ టు ఎంబీ వ్లాగ్స్. మనమైతే రామలక్ష్మణపల్లి ఉన్న పదిరకి మధ్యలో ఉన్న రామాలయం చూడడానికి అయితే వెళ్తున్నాం. కార్లో స్టార్ట్ అయినాం. వాన అయితే కొడుతుందని కార్లో స్టార్ట్ అయినాం. వెదర్ మాత్రం మస్తు కూల్ ఉంది. చుట్టుపక్కల చెట్లు మాత్రం సూపర్ ఉన్నాయి. మా దగ్గర నుంచి ఒక 12-10 కిలోమీటర్లు వస్తుంది. ఇదైతే మా సిరిసిల్ల వాగు దగ్గర ప్లేస్. ఇప్పుడు ఆ రామలక్ష్మణపల్లి వాగు నుంచే మా సిరిసిల్లకి వస్తాయి నీళ్ళు. ఈ వాగులకి ఇప్పుడైతే తక్కువనే పోతుంది. ఒక్కోసారి ఇక మొత్తం ఫుల్ వాగు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉన్నంత పోతుంది అన్నట్టు. సిరిసిల్ల అయితే వచ్చినాం. సిరిసిల్ల నుంచి పోతున్నాం. ఈ వెంకటాపూర్ మిడిల్లో శివాజీ స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాలి. అయితే కొట్టుడు మంచిగానే కొడుతుంది. ఇక్కడ నుంచి మనం ఒక 4 కిలోమీటర్స్ వెళ్తే మనం అనుకున్న ప్లేస్కి పోతాం. మళ్ళీ వాన తగ్గింది. ఇక్కడ ఒక ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమం పోవడానికి అది మనం స్ట్రైట్ వెళ్ళాలి. మధ్యలో హరిదాస్ నగర్ వచ్చి తర్వాత బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ పక్క ఉంటే ఒక స్టాచ్యూ ఉంటుంది, అంబేద్కర్ స్టాచ్యూ. అక్కడ లెఫ్ట్ తీసుకెళ్ళాలి. మనం లోపలికి వెళ్ళాలి. ఇది పదిర స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు. ఇక్కడ నుంచి మనం ఒక 1 కిలోమీటర్ వెళ్తే మనం అనుకున్న స్పాట్ రీచ్ అవుతాం. మా అజయన కార్లో అయితే మంచిగా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ నుంచి స్టార్టింగ్. ఇది వాగు వస్తుంది మనకి. మరీ ఎక్కువ లేవు వాటర్, కానీ ఒక్కోసారి రామాలయం ఎంత హైట్ ఉందో అంత హైట్ నుంచి పోతాయి. అంత వచ్చిన వరదలు ఉన్నాయి నీళ్ళు అప్పుడప్పుడు. ఈ సిమెంట్ రోడ్డు వాగులకి వేసిరు అన్నట్టు. వాగుల నుంచి పదిరే నుంచి రామలక్ష్మణపల్లికి ఇది ఒక తోవ. ఇక్కడ నుంచే మనం ఆవునూరుకి తొందరగా పోవచ్చు. గూడెం, కొండాపూర్ ఇట్లా వెళ్ళిపోవచ్చు మనం ఇళ్ళకెళ్ళి. వాగు వచ్చి వాటర్ రానప్పుడే అంత స్మూత్గా పోవచ్చు. వాగు వచ్చి వాటర్ వచ్చినాయంటే మాత్రం కష్టం. మమ్మల్ని కూడా ఇక్కడనే ఆగిపోమన్నారు. అక్కడైనా చెప్తుండు, మాకు సైన్ చేస్తుండు ఇక్కడనే ఆగండి అని. ఫ్లో తక్కువనే ఉంది, బట్ అక్కడ ట్రాక్టర్ గిట్లా పెట్టిరు అన్నట్టు. గుడి చూడండి ఎంత మంచిగా మధ్యలో మిడిల్లో ఉందో. నేను రెగ్యులర్గా ఇక్కడ ఈ స్పాట్లో తిరుగుతా అంట. ఎప్పటికీ వాటర్ ఉంటాయి చుట్టుపక్కల గుడి చుట్టూ. అయితే రిటర్న్ స్టార్ట్ అయినాం. ఇది ఆవునూరుకును తుర్కపల్లికి మధ్యలో ఉండే పొలాలు. పచ్చగా వెదర్ మంచిగా ఉందని ఒక షాట్ తీద్దామని తీసిన. వ్యూ మాత్రం సూపర్, అంటే వేరే లెవెల్ ఉంది. అంటే మనకి ఫోన్లో కనిపిస్తుంది, మన కళ్ళకి కూడా ఆనందంగా అనిపిస్తుంది కదా అక్కడ. అంటే ఇంత మంచిగా ఉంది స్పాట్ ఏంది అని. ఇప్పుడైతే ఇక మనం ఇక్కడ తుర్కపల్లి అగ్రహారం అని ఉంటుంది. ఇక్కడ దానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కాడ చెక్ డ్యామ్ కట్టిర్రు. ఆ చెక్ డ్యామ్ దగ్గరనే ఎక్కువ నీళ్ళు ఆగిపోతాయి. ఒకవేళ ఆ చెక్ డ్యామ్ దగ్గర నీళ్ళు ఆగిపోతే మాత్రం మా సిరిసిల్ల వాగు ఇంకొంచెం హై ఫ్లో ఉంటుంది అన్నట్టు. ఇక్కడనే ఆపేసారు ఎక్కువ. ఈ చెక్ డ్యామ్ వల్ల ఇక్కడ పొలాలు, ఈ పంట పొలాలు అన్నీ అయితే సేఫ్ సైడ్ ఉన్నాయి. మొత్తం మస్తు వాటర్ వీళ్ళకి. చెక్ డ్యామ్ అయితే ఇది కొంచెం షేక్ అయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే మస్తు వాటరు. పంట పొలాలు చేసే వాళ్ళకి వాళ్ళకు ఉండాలి కదా వాటర్, వాళ్ళకి కావాల్సిన వాటర్ కాబట్టి మస్తు వాటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.